దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రెండు ప్రియులారా, ఈ సమయము ఈరోజు మనం ధ్యానించకపోయే దేవుని వాక్య భాగాంశము నిందింపబడువారు ధన్యులు. మా ప్రియులారా, యేసుక్రీస్తు చెప్తున్నాడు, నిందింపబడువారు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కొరకు, ఆయన రాజ్యం కొరకు, నీతి కొరకు, ఆయన సువార్త కొరకు, ఆత్మల సంపాదన కొరకు, రక్షణ కొరకు, సత్య జ్ఞానాన్ని చాటేటప్పుడు వచ్చే అవమానం వచ్చేటప్పుడు నిందింపబడువారు ధన్యులు అని చెప్తున్నాడు ప్రభు. ఇలాగే నిందింపబడువారు ధన్యులు అనే అంశాన్ని ధ్యానించబోయేటప్పుడు మనం తండ్రి అయిన దేవుని సహాయము, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సర్వజ్ఞానము, దేవుని పరిశుద్ధాత్మ సన్నిధి, శక్తి, జ్ఞానము, బుద్ధి వికాసం, కృప అర్థం చేసుకునే మంచి నేలగా మన హృదయం మారడానికి, నూరంతలు ఆ వాక్యం మన హృదయంలో ఫలించడానికి, ఆ ఫలం శాశ్వతంగా నిలిచడానికి ప్రార్థిద్దాం. ప్రియులారా, నాతో ఎక్కిపోయించండి. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ఆత్మస్వరూపుడా, సత్యస్వరూపుడా, ప్రేమస్వరూపుడా, ధర్మస్వరూపుడా, నిత్యుడగు తండ్రి, మహిమాస్వరూపుడా, మరణపు ముళ్ళును విరిచినవాడా యేసయ్య క్రీస్తు, నిందింపబడువారు ధన్యులు అనే అంశాన్ని ధ్యానించబోయేటప్పుడు మీరే మీ పిల్లలైన, మీ శిష్యులైన, మీ విశ్వాస దాసులైన, భక్తులైన మీ జనాంగానికి అందరికీ హృదయంతో, ఆత్మతో, బుద్ధిశక్తితో, దేహముకు విశ్వాసంతో మాట్లాడండి తండ్రి. పరిశుద్ధపరచండి, బలపరచండి, స్థిరపరచండి. వెళ్ళే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని చూపించండి, నిలవబెట్టండి, నింపండి మీ మహిమను. నిందింపబడువారు ధన్యులు అనే చిన్న వాక్య భాగముల ద్వారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్ ద్వారా కొన్ని వాక్య భాగాలను ధ్యానించేటప్పుడు మా అందరితో మాట్లాడి మనం ఓపికతో ఆఖరి వరకు విశ్వాసంలో నిలుచుటకు మహాకృప చూపమని ఇలాగ చేసి తండ్రి దేవ యేసుక్రీస్తు సర్వశక్త నామములో సాతాన్ని మీ పిల్లలైన మా అందరి కాళ్ళ క్రింద చితకత్రొక్కాలని అనుదిన జీవితంలో నజరేయుడైన యేసుక్రీస్తు సర్వాధికార నామములో ప్రార్థించి పొందినాం తండ్రి దేవ. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్ ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. ప్రియులారా, నిందింపబడువారు ధన్యులు. మనము నేరంగా వాక్య భాగంలో వెళదాం ప్రియులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో చూస్తాం. మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 5 వర్స్ 11th వర్డ్. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అప్పుడు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని రక్షక దేవుడు యేసుక్రీస్తు చెప్తున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు నిమిత్తము జనులు మిమ్మల్ని, నన్ను, యేసుక్రీస్తు నందు విశ్వసించి విశ్వకోటి విశ్వాసులను, దేవుని పిల్లలను, శిష్యులను నిందించి హింసిస్తే, అబద్ధముగా చెడ్డ మాటలు ఆడతారు పిల్లలు. ఎందుకనగా ఈ లోకము అబద్ధము నమ్ముతుంది, చెడ్డ వాడైన సాతానును నమ్ముతుంది. ఇలాగే మనము యేసుక్రీస్తు నిమిత్తము నిందించి, హింసించి, అబద్ధముగా చెడ్డ మాటలు వచ్చినప్పుడెలా మనము సహించాలి. అప్పుడు ధన్యులమై అవుతామని ప్రభు చెప్తున్నాడు. అంతేకాదు సంతోషించాలని చెప్తున్నాడు. అబద్ధముగా ఎవరైనా పలికితే, చెడ్డ మాటలు పలికితే, హింసిస్తే, నిందిస్తే సంతోషించాలంట, ఆనందించాలంట. పరలోకమందు, స్వర్గమందు మన ఫలము అధికమవుతుంది. మా ప్రియులారా, అలాంటి శక్తి కొరకు ప్రార్థించాలి ప్రియులారా. ఈ ఉపవాస కాలంలో, ఈ 40 రోజుల ఉపవాస కాలంలో అర్థం ఏమిటంటే ప్రియులారా, మన
వరుడైన యేసుక్రీస్తుని మన వద్ద నుండి పిలుచుకుని వెళ్ళిపోయిన కాలము. అంటే యేసుక్రీస్తు చెప్తున్నాడు శిష్యులకు, మీరు ఉపవాసం చేయాలి. ఎప్పుడంటే పెళ్లి కుమారు స్నేహితుల దగ్గర నుండి ఎప్పుడు తీసుకుని వెళ్తారో అప్పుడు వారు ఉపవాసం చేస్తారు. పెళ్లి కుమారుడు తోడు ఉండగా వారు ఉపవాసం ఎలా చేస్తారు అంటే, శాస్త్రులు పరిసయ్యులు, మీ శిష్యులు ఉపవాసం చేయరా అని అడిగింటారు. దాని కొరకు చెప్పింటాడు ప్రభు, పెళ్లి కుమారుడు తోడు ఉండగా పెళ్లికి వచ్చిన వారు స్నేహితులు ఉపవాసం చేస్తారా? లేదు. కానీ పెళ్లి కుమారుని తీసుకుని వెళ్ళే కాలం వస్తుంది. అదే కాలం ప్రియులారా, శ్రమల కాలము. శాస్త్రులు పరిసయ్యులు, ప్రధాన యాజకులు, చెడ్డవారు, సాతాను సంబంధులు యేసుక్రీస్తుని మన వద్ద నుండి నిందించి అవమానించి శిలువకు మరణకు అప్పగించిన కాలము. మన పాపములు మోసుకుని పోయి ఆ పాపము కోసం మరణించిన కాలము. ప్రియులారా, దౌర్జన్యము నొందిన కాలము, బాధ పడిన కాలం యేసుక్రీస్తు. ప్రియులారా, ఇలాగే మన వరుడు మన నుండి తీసుకుని వెళ్ళిన కాలం గనుక మనము ఆయన కొరకు కొన్ని శరీర ఇచ్చలను విడిచిపెట్టాలి ప్రియులారా. అది ప్రేమించింది కావచ్చు, అతిగా తినే పదార్థం కావచ్చు, మరియు కోప, తాపము, పాపము, రహస్య పాపముల కోరిక అన్నీ మనం విడిచిపెట్టే కాలం ప్రియులారా. అవును, ఎందుకనగా ఆయన శ్రమలో మనం పాలు పొందితే, ఆయన యాతనలో మనం పాలు పొందితే, ఆయన మరణంలో ఆయనలాగా మారితే, ఆయన పునరుత్థానంలో మనము ఆయనలాగా మారుతాం ప్రియులారా. అవును, మహిమగల పునరుత్థానము ప్రభు అయినాడు ప్రియులారా. పునరుత్థాన బలం ఇచ్చినాడు ఆయన కొరకు నిందింపబడే వారికి. ప్రియులారా, ఆనందించాలి, సంతోషించాలి అని ప్రభు చెప్తున్నాడు. ఇలాగే క్రీస్తు సిలువ వేయబడినప్పుడు గొప్ప జన సమూహము అచ్చట చేరి ఆయనను నిందించిరి, తమ ఇష్టానుసారముగా పరిహసించిరి. అపోస్తలుడైన పేతురు తన పత్రికలో రాస్తున్నాడు ప్రియులారా. 1వ పత్రిక, పేతురు పత్రిక, 1వ పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం, 1 పీటర్ చాప్టర్ 2 వర్స్ 23rd వర్డ్. ఇక్కడ చదివితే, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి తను తాను అప్పగించుకొనేను అని రాస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు దూషింపబడి బదులు దూషించలేదు ప్రియులారా. అంటే మనము కూడా జనులు మనల్ని దూషిస్తే దూషింపకూడదు, బెదిరిస్తే బెదిరింపకూడదు, న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి మమ్మల్ని మేము అప్పగించుకుని కాలము. ప్రియులారా, నిందింపబడువారు ధన్యులు. సంతోషము, వారు ధన్యులు. సంతోషం, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఆ కాలం ఇదే ప్రియులారా. ఇలాగే మరియు మనం సిలువ వేయబడిన క్రీస్తును పరిహసించిన అనేకులను గురించి మత్తయి సువార్తలో చూస్తాం ప్రియులారా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 39వ వచనం నుండి 49వ వచనంలో చదువుతున్నాం. మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 27 వర్స్ 39 to 49th వర్డ్. ఇక్కడ మార్గమును వెళుచుండిన వారు, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడు అయితే సిలువపై నుండి దిగుము అని చెప్పుచు ఆయనను దూషించిరి. ప్రియులారా, ఇతరులను రక్షించిన వీడు తన్ను తాను రక్షించుకొనలేడని శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు అపహసించిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన ఆ బందిపోటు 2 దొంగలలో ఒక దొంగ ఆయనను నిందిస్తాడు. ప్రియులారా, అంటే సిలువకు వేయబడినప్పుడు కూడా యేసుక్రీస్తు అవమాన పొందాడు ప్రియులారా. నిందించబడ్డాడు, హింసించబడ్డాడు, మానసికంగా, దైహికంగా, ఆత్మీకంగా. ప్రియులారా, మరియు పెద్దలు, ప్రధాన యాజకులు, మరి ఆ దారిన మార్గమును వెళచుండిన వారు, నిన్ను నీవే రక్షించుకొను, నీవు దేవుని కుమారుడైతే శిలువపై నుండి దిగుము
అని చెప్పుచు యేసుక్రీస్తుని మన రక్షక దేవుని ప్రాణమిచ్చి మనందరినీ రక్షించడానికి వచ్చిన, చావడానికి పుట్టిన, తన రక్తాన్ని కార్చి గాయం పొంది మరణించి లోక పాపమును మోసుకుని దేవుని గొర్రె పిల్లగా వచ్చిన ఆ మరణం ముళ్ళును విరిచే ఆ మరణాధికారిని తన మరణం నుండి గెలిచే సమయంలో ఈ నింద, ఈ అవమానము, ఈ సవాలు వస్తుంది ప్రియులారా. నీవు దేవుని కుమారుడు అయితే శిలువపై నుండి దిగుము అని చెప్పొచ్చు. ఆయనను దూషించిరి. ఈరోజు కూడా మనల్ని అందరిని అడుగుతారు, నీవు దేవుని విశ్వసిస్తే, నీవు దేవుని భక్తుడు అయితే, నీవు దేవుని సేవకుడు అయితే, నీవు సత్యవంతుడు అయితే, నీవు నీతివంతుడు అయితే, నీవు పరిశుద్ధుడు అయితే ఇలాగ చేయి అలాగ చేయి అంటారు. కానీ మనము దాన్ని లెక్కించకూడదు ప్రియులారా. మనము ప్రభు వైపు చూడాలి, విశ్వాసం పుట్టించి దాన్ని పరిపూర్ణం చేసే యేసుక్రీస్తు వైపు ఆయన వాక్యానుసారంగా వర్తించాలి. మనం దేవుని కుమారులే. శిలువపై యేసుక్రీస్తు మన కోసం దూషించబడ్డాడు, నిందించబడ్డాడు, హింసించబడ్డాడు. ప్రియులారా, దొంగలు కూడా ఆయన యేసుక్రీస్తుని నిందించాడు. నన్ను రక్షించు, నిన్ను నీవే రక్షించుకో అని. ప్రియులారా, ఇంకొక దొంగ, ప్రభువా నీవు నీతివంతుడైన దేవుని కుమారుడు, మేమైతే చెడ్డవాడు, మాకు తగిన శిక్ష వచ్చింది, నీకు ఈ శిక్ష తగదు, నీవు నీ రాజ్యముతో కొత్త సింహాసనంలో కూర్చుండి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపించుకో రక్షక అని అడుగుతాడు ప్రియులారా. అప్పుడు యేసుక్రీస్తు ఎవ్వరికి ఉత్తరం ఇచ్చలేదు ప్రియులారా. ఒక బందిపోటు దొంగకు ఉత్తరమిస్తాడు. ఎందుకంటే ఆయన యేసుక్రీస్తుని ఎరిగాడు. చెడ్డవాడైతే మరి తన పాపాలను ఒప్పుకున్నాడు. తన ముందర ఉండిన ఆ లోక పాపను మోసుకుని పోయి దేవుని కుమారుడు, నిష్కళంకమైన దేవుని గొర్రెపిల్ల, ఆ నిర్మలుడు, ఆ సాత్వికుడు, ఆ దీన హృదయుడు, అందరికీ దేహములు, ఆత్మలు, మనస్సులు విశ్రాంతి ఇచ్చేవాడు, నన్ను విశ్వసించిన వాడు చనిపోతే బ్రతుకుతాడు, బ్రతికి విశ్వసించే ప్రతి ఒక్కరు ఎన్నడూ చావడు అని చెప్పిన ఆ లోకానికి వెలుగైన యేసుక్రీస్తుని, ఆయన నమ్మిన వారు వెలుగు అన్నట్లు యేసుక్రీస్తుని గుర్తిస్తాడు ప్రియులారా. అవును, అప్పుడు యేసుక్రీస్తు ఆ దొంగకి చెప్తాడు, నేడే నీవు నాతో పరదైసులో ఉంటావు, విశ్రాంతి స్థలంలో, ఆనందపురంలో అని చెప్తాడు ప్రియులారా. అవును, అలాగ చెప్పి తనను ఆ మార్గంలో వేడిచుండిన వారు, శిలువపై నుండి దిగుము అని చెప్పి దూషించిన వారు, ఇతరులను రక్షించి వీడు తను రక్షించుకోలేడని చెప్పిన ఆ శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకుల అపహాస్యము వినిన ప్రభు ఆయనతో కూడా సిలువబడిన ఒక్క దొంగ ఆయన నిందించినప్పుడు ఆయన విన్నాడు ప్రియులారా. అప్పుడు తండ్రికి ప్రార్థిస్తాడు, ఏమని? నా దేవా నా దేవా నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి ప్రియులారా అని కేకలు వేసినప్పుడు కొందరు, అంటే సిలువ కింద ఉండిన ఆ శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు, అపహసించిన వారు, దారిన వెళ్ళే ఆ జనులు అనుకుంటారు, ఎలియా అతనిని రక్షించవచ్చునేమో అని హేళన చేసిరి. ప్రియులారా, ప్రభు ఆఖరి ఊపిరి వరకు నిందింపబడ్డాడు, హింసించబడ్డాడు, దూషించబడ్డాడు ప్రియులారా. అవును, అది నీ కొరకు, నా కొరకు. ఆయన గాయం పొంది మన గాయాలను కట్టాడు ప్రియులారా. అవును, ఇలాగే దేవుని బిడ్డ నమ్మాలి. నమ్మితే మనము రక్షించబడి అనేకులను రక్షకుని దగ్గర చేరుస్తాము. లోకాన్ని, శరీరాన్ని, సాతాన్ని, మరణాన్ని జయిస్తాం ప్రియులారా. అవును, భూమి యందు, స్వర్గమందు సర్వాధికారము నాకు ఇవ్వబడింది గనుక మీరు వెళ్ళి సర్వలోకం ప్రజలకు రక్షణ సువార్త ఆకాశం క్రింద, భూమి మీద మనుషుల మధ్య ఇవ్వబడిన వేరొక నామము ద్వారా
వాక్యము ద్వారా, జీవిత చరిత్ర ద్వారా రక్షణ లేదు. యేసుక్రీస్తు నామము, జీవితము తప్ప, వాక్యము తప్ప. ఇలాగే వెళ్ళుడి, అందరినీ నా శిష్యులుగా చేయండి, నేను ఆజ్ఞాపించింది గైకొనుటకు బోధించుడి అని చెప్తాడు ప్రియులు. అవును దేవుని బిడ్డ, నిన్ను ప్రజలు దూషించినప్పుడు కలవరం చెందక ఓపికతో ఉండాలి అని ప్రభు కోరుతున్నాడు. ఆయన నామం నిమిత్తము అందరి చేత దూషింపబడినను అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందునని క్రీస్తు చెప్పిన మాటలను మరవవద్దు. ప్రభు సేవలో, ప్రభు వాక్యం పాటించుటలో, ప్రభు ప్రేమను పంచే సమయంలో, ప్రభు సత్యములో నిలువబడుటలో, ప్రభు కృప ద్వారా జీవించేటప్పుడు, లోకానికి ప్రత్యేకంగా జీవించేటప్పుడు దూషణ, కలవరము వస్తుంది ప్రియులారా. కలవరం చెందకూడదు, ఓపికతో ఉండాలి. అందరి చేత దూషింపబడినను అంతం వరకు, నా నామం నిమిత్తము అంతం వరకు సహించిన వాడే మా ప్రియుల. నింద, హింస, దూషణ, అనేక హృదయ వేదన వచ్చే మరి క్రీస్తు నిమిత్తము, నిత్య జీవ నిమిత్తము, అనేక మానవుల రక్షణ నిమిత్తము సహించాలి, ఓపికతో ఉండాలి అని చెప్తాడు ప్రభు. ఇలాగే మార్కు సువార్త 13 చూస్తాం ప్రియులరా. అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందునని క్రీస్తు చెప్తున్నాడు. అంతం వరకు సహించాలంట ప్రియులరా. విశ్వాసానికి పరీక్ష అవుతుంది. నాశనమయ్యే బంగారమే అగ్నిలో పుటం వేయబడుతుంది శుద్ధీకరించబడడానికి. మరి మన విశ్వాసము నాశనం కాదు, బంగారం కంటే బహు విలువగలది. అవును, ఇంకే మరి ఎంత పరీక్షించబడుతుంది. అవును, ఇలాగే బంగార పరీక్ష అగ్నిలో యెహోవా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ఏకదేవుని నిత్య దేవుని భక్తుల పరీక్ష అవమానమనే కులుమ అంటే ఒక పాత్రలో. ఇలాగే నిందింపబడువారు ధన్యులు. అవును, దేవుని రాజ్యం వారిది. యేసుక్రీస్తు శిలువపై నిందింపబడ్డాడు ప్రియులారా. ఆయన జీవితంలో ఆయన ఎవరెవరిని బాగు చేశాడో వారు నిందించారు. పేతురు కూడా యేసుక్రీస్తు ఎవరో అని నాకు తెలియదని మూడు సార్లు బొంకాడు. అవును, మరియు ఇస్కరియోత అప్పగించాడు. శిష్యులు మా ప్రాణం ఇస్తామని ఏకీభవించిరి, అందరూ పారిపోయిరి. అవును, ఎందుకనగా ఇంకా యేసుక్రీస్తు ఆ మహిమ ఆత్మ పంపించలేదు. ఇంకా ప్రాణం ఇవ్వాలి, తిరిగి లేయాలి, తండ్రి వద్దకు వెళ్ళి ఆ పరలోక శక్తిని పంపాలి. అప్పుడే యేసుక్రీస్తుని బలపరిచిన తండ్రి ఆత్మ శిష్యులను మనందరినీ బలపరుస్తుంది ప్రియులారా. ఇలాగే యేసుక్రీస్తుని మొదటిగా శరీరంలో నమ్ముతాం ప్రియులారా, కానీ ఓడిపోతాం. కానీ యేసుక్రీస్తు విడువడు. మనం విశ్వాసం విడవకూడదు, ఓడిపోతే మరి. కానీ రెండోసారి నేను మిమ్మల్ని చూస్తాను, అప్పుడు మీ దుఃఖం పోయి ఆనందం వస్తుంది. ఆనందం ఎవరు తీసివేయలేరు. ధైర్యంగా ఉండండి. నేను లోకాన్ని జయించాను. కష్ట సంకటాలు ఈ లోకంలో తప్పవు, మంచివారికి చెడ్డవారికి. నేను లోకాన్ని జయించి ఉన్నాను. నా యందు మీరు, మీ యందు నా వాక్యము నిలిచి ఉంటే మీకు కష్టము అనిపించదు, శ్రమ అనిపించదు. మరణము మృంగివేయబడింది యేసుక్రీస్తు సిలువలో. మరణాధికారి ఓడించబడ్డాడు, పాతాళంలో బంధించబడ్డాడు. యేసుక్రీస్తు వాక్యము ద్వారా మరణపు ముళ్ళును విరిచాడు. పాతాళపు శక్తిని, మరణ తాళపు చేతులను తీసుకుని వచ్చినాడు.
ప్రియులారా, ఇలాగే అంతవరకు సహించాలని ప్రభు కోరుతున్నాడు. అలాంటి కృప అడగాలి. ఆఖరి వచనం చదువుదాం ప్రియులారా. యెషయా ప్రవక్త గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం. ప్రొఫెట్ ఐజాయా చాప్టర్ 53 వర్స్ 7th వర్డ్. ఇక్కడ చదివితే, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు. ప్రియులారా, యేసుక్రీస్తు రక్షక దేవుడు, మంచి కాపరి, లోకరక్షక, లోకానికి వెలుగు, మెస్సయ దౌర్జన్యం నొందుతాడు ప్రియులారా. అతను తప్పు చేయలేదు, పాపం చేసలేదు,